ఎర్రాప్రగడ రామకృష్ణ గారు అందించిన శ్రీహరి భక్త పరాధీనత. శ్రీ మహావిష్ణువు ధర్మరక్షకుడు. 3 అడుగుల నేలను యాచించి బలి నుంచి దానం స్వీకరించాక 1 అడుగుతో ఎగువ లోకాలను 2వ అడుగుతో దిగువ లోకాలను ఆక్రమించాడు. బ్రహ్మాండం కంపించిపోయింది. విష్ణువుకు జాలి కలిగింది. త్రివిక్రమ రూపం చాలించి వామనమూర్తిగా మారి, రాజా, 3వ అడుగు మోపేందుకై చోటు చూపిస్తావా, లేక మాట తప్పి నరకానికి పోతావా అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి తన తలను చూపించాడు. ఈ ఆయువు, ఐశ్వర్యం, రాజభోగాలు ఏవీ శాశ్వతం కావు. అందుకే మా తాత ప్రహ్లాదుడు నిన్ను సేవించి ధన్యుడయ్యాడు అన్నాడు. అక్కడితో ఆగిపోలేదు. నీ అంతటివాడు నా దగ్గరకు యాచకుడిగా రావడం నేను చేసుకున్న పుణ్యం అన్నాడు. అంటే శ్రీహరి చేయి నా చేతికన్నా కిందిది అనే భావనలోని అహంకారావేశం ఇంకా బలిని విడిచిపెట్టలేదన్నమాట. అది శ్రీహరి పాదస్పర్శతో కానీ పూర్తిగా తొలగిపోదు. కాబట్టి వామనుడు బలి తలపై తన పాదం మోపి ఆ మోహాన్ని సైతం నిర్మూలించాడు. బలిని పునీతుణ్ణి చేశాడు. ఇంతలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వచ్చింది. పరమయోగ్యురాలైన ఆమె ఈ సన్నివేశం చూసి చలించిపోయింది. నా భర్త నీవు కోరినదల్లా దానమిచ్చాడు కదా, అయినా ఇలా చేస్తున్నావేమిటి అని వామనుణ్ణి నిలదీసింది. దానికి వామనుడు చెప్పిన సమాధానం వామనావతారం ఘట్టానికి పతాక శీర్షిక వంటిది. బలిచక్రవర్తికే కాదు, ఈ విశ్వానికే పాఠం వంటిది. ఆయన ఏమన్నాడంటే, నేను ఎవరిని అనుగ్రహిస్తానో వారి ఐశ్వర్యాన్ని ముందుగా హరిస్తాను. ఎలాంటి గర్వానికి ఇంద్రియ ప్రలోభాలకు గురికాని వాడే నా అనుగ్రహానికి పాత్రుడవుతాడు. నీ భర్త ఎంతో పుణ్యాత్ముడు, అందుకే నేను అనుగ్రహించాను. ఇకపై అతడికి ఏ దుఃఖము అంటదు. సుతలలోకానికి పోయి హాయిగా జీవిస్తాడు అన్నాడు. అలా అంటూ తన భక్త వాత్సల్యానికి చిహ్నంగా నేనే అతడి రాజ్యానికి రక్షకుడిగా కాపలా ఉంటాను అని మాటిచ్చాడు. ఇచ్చిన ప్రకారం లోకాలను కాచే శ్రీహరి బలి ఇంటికి కాపలా కాశాడు. అది శ్రీహరి భక్త పరాధీనతకు ప్రగాఢ సాక్ష్యం. అలా ఉన్న రోజుల్లోనే ఒకసారి రావణాసురుడు సుతలలోకానికి వచ్చి బలిచక్రవర్తిని రెచ్చగొట్టబోయాడని పురాణావచనం. బలి చలించలేదు. ఈ పురమందిరం వాకిలిలో ఉన్న స్వర్ణచక్రాన్ని తొలగించగలవేమో చూడు అన్నాడు రావణుడితో. దాన్ని కదపడం రావణుడి వల్ల కాలేదు. నా నగరాన్ని శత్రు దుర్భేద్యంగా సంరక్షిస్తున్న ఆ చక్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని బలిచక్రవర్తి రావణుడికి చెప్పాడు. అలా ఇచ్చిన మాట ప్రకారం బలిని, అతడి రాజ్యాన్ని రక్షించాడు శ్రీహరి. తదనంతరం సావర్ణి మన్వంతరంలో ఇంద్రపదవికి తగిన అర్హత చేకూరేలా బలిచక్రవర్తిని పుణ్యకార్యాలకు ప్రేరేపించాడు. పాతాళ లోకాల నుంచి ఉద్భవించి మధ్యలో మానవలోకాలను దాటించి దేవలోకమైన స్వర్గానికి అధిపతిని చేసి బలిచక్రవర్తి జన్మకు ధన్యతను చేకూర్చాడు. ఇది వామనమూర్తి అసలు కథ. రేపు వామన జయంతి.